హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఈ యూట్యూబ్ ఛానల్ యానం తక్షశిల తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్పై ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ సంబంధించి అదేంటంటే ఒక డిష్ యాంటెన్నాని ఒక పారాబోలాలో ఎలా ఫిట్ చేయాలి, అలాగే ఆ పారాబోలాకి ఎలాగా మనం ఈక్వేషన్ కనుక్కోవాలి, అలాగే ఆ పారాబోలా సంబంధించి ఒక వెర్టెక్స్ని, ఫోకస్, డైరెక్ట్రిక్స్, అలాగే లేటెస్ట్ రెక్టమ్ అవన్నీ కనుక్కొని ఆ గ్రాఫ్ మీద ఎలాగ మార్క్ చేయాలి, అలాగే డిష్ యాంటెన్నాకి సంబంధించి రిసీవర్ నుంచి వెర్టెక్స్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఎలా కనుక్కోవాలి, ఇవన్నిటికి మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాను. సో ముందుగా మనం డిష్ యాంటెన్నా ఇమేజ్ని మన ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మన డెస్క్టాప్ స్క్రీన్ మీద మనం సేవ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక డిష్ యాంటెన్నా సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుని ఇలా డెస్క్టాప్ మీద పెట్టుకుని తర్వాత మనం జియోజిబ్రా క్లాసిక్ 5ని డౌన్లోడ్ చేసుకుని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలాగా ఐకాన్ ఉంటుంది, జియోజిబ్రా క్లాసిక్ 5. సో దీని మీద మనం డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేయగానే ఇలా మనకు జియోజిబ్రా క్లాసిక్ 5 ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాని తర్వాత ఇది ఆల్జిబ్రిక్ వ్యూ, ఇటు సైడ్ మన రైట్ సైడ్ ఉన్నది గ్రాఫిక్స్ వ్యూ అనమాట. ఈ గ్రాఫిక్స్ వ్యూని మనం గ్రాఫ్ని సెంటర్ చేసుకోవాలి. ఇలా సెంటర్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇక్కడ హారిజంటల్గా ఉందో దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, ఇలా వెర్టికల్గా ఉన్నదాన్ని వై యాక్సిస్ అంటాం. ఈ రెండు యాక్సిస్ని మనం బోల్డ్ చేసుకుంటాం. దానికి సంబంధించి మనం ఇక్కడ గ్రాఫిక్స్ మీద రైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి గ్రాఫిక్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోల్డ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ లేబుల్ కూడా మనం బోల్డ్ కావాలంటే బోల్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సిస్లు ఉన్నాయి చూడండి, లైన్స్, ఇది కూడా మనం క్లిక్ చేసి దీన్ని బోల్డ్ యాక్సిస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైతే మనకి ఇన్పుట్ బార్ కింద ఉందో దాన్ని మనం పైకి తీసుకురావాలి. దానికోసం మనం ఇక్కడ లేఅవుట్ ఆప్షన్కి వెళ్ళి ఇన్పుట్ బార్ ఇక్కడ పైన అప్పర్ పార్ట్ చూపిస్తుంది కదా, ఈ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇదంతా పైన ఉన్నదంతా అప్పర్ పార్ట్ టూల్ బార్ ఆప్షన్స్. ఈ టూల్ బార్లో మనం స్లైడర్స్ కావాలి కాబట్టి ముందుగా మనం స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ టూల్ని క్లిక్ చేయగానే ముందుగా వచ్చింది మనకి స్లైడర్ ముందు. సో దానికి ముందు మనం ఏం చేస్తామంటే ఇమేజ్ని, ఏదైతే డిష్ యాంటెన్నా ఇమేజ్ ఉందో దాన్ని మనం ఈ గ్రాఫ్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో దానికి ఇమేజ్ దగ్గర క్లిక్ చేస్తాం. సో మనం ఏదైతే డెస్క్టాప్లో పెట్టామో ఆ ఇమేజ్ కోసం మనం సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ కాదు, సో ఇక్కడ, సో ఇది ఇమేజ్ అనమాట. సో ఇది మనం ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఉంది, దీన్ని జాగ్రత్తగా ఇలాగా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని మనం ఏదైతే ఇలా ఉందో దీని యొక్క రిసీవర్ దీన్ని ఆపరేట్ చేయాలి. సో దీనికోసం మనం అడ్జస్ట్ చేయాలి. ఈ పాయింట్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇది కొద్దిగా మూవ్ అవుతుంది మనకి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో దీన్ని ఇలా అడ్జస్ట్ చేయాలి. సో దీని యొక్క అప్రైట్ వచ్చేలా అనమాట. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా మనకు సెట్ అయిన తర్వాత ఇప్పుడు మన ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేస్తాం. సో రైట్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూడండి, ఈ ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం స్లైడర్స్ని మనం క్లిక్ చేస్తాం. స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళి టూల్ బార్లో ఫస్ట్ ముందుగా స్లైడర్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ గ్రాఫ్లో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం 3 స్లైడర్స్ని క్లిక్ చేయాలి, ఏ ఒకటి, హెచ్ ఒకటి, కే ఒకటి అనమాట. సో ముందుగా ఏని క్లిక్ చేస్తాం, దాని యొక్క మినిమం వాల్యూ -5, మ్యాక్సిమం వాల్యూ 5 ఉండేలాగా క్లిక్ ఓకే. సో మనకి ఏ వాల్యూ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనం హెచ్ స్లైడర్ని కూడా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఇదే గ్రాఫ్ మీద ఇలా క్లిక్ చేస్తే ఇంకొక రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ బీ ఉంది కాబట్టి ఆ బీ ప్లేస్లో మనం హెచ్ పెట్టి క్లిక్ ఓకే. సో మనకి హెచ్ కూడా వస్తుంది. తర్వాత సేమ్ మనకి కే నెక్స్ట్. సో కే స్లైడర్ కూడా క్రియేట్ చేస్తాం విత్ మినిమం వాల్యూ -5, మ్యాక్సిమం వాల్యూ 5 ఉండేలాగా క్లిక్ ఓకే అంటాం. సో ఇలాగ 3 వాల్యూస్ మనకి ఏహెచ్కే మనం 3 స్లైడర్స్ని క్రియేట్ చేసాం.
ఇప్పుడు మనం దీనికి పారాబోలా డ్రా చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ ఇన్పుట్ బార్లోకి వెళ్తాం. సో ఈ ఐకాన్ ఇది ఏదైతే టూల్ ఉందో డిజేబుల్ చేయడానికి మనం మూవ్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్పుట్ బార్లోకి వెళ్ళి పారాబోలా అని టైప్ చేయాలి. PARABOLA. సో ఇప్పుడు పారాబోలాలో మనం టైప్ చేస్తున్నాం. సో బ్రాకెట్ x మైనస్ h హోల్ స్క్వేర్. సో 6 మీద షిఫ్ట్ నొక్కితే మనకి స్క్వేర్ సింబల్ వస్తుంది. సో ఈక్వల్ టు తర్వాత 4 asterisk a asterisk. సో again open the bracket y minus k. So again close this bracket. Now enter. సో మనకి ఇలాగా పారాబోలా వస్తుంది అనమాట. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి మనం కలర్ ఇచ్చుకోవచ్చు దీనికి. సో రైట్ క్లిక్, యూ కెన్ ఆల్సో గివ్ నేమ్ అండ్ వాల్యూ. సో కలర్ ఐఎమ్ గివింగ్ రెడ్ కలర్. సో రెడ్, క్లోజ్ దిస్. సో మనకి ఇలా పారాబోలా ఒక ఈక్వేషన్ వచ్చిందనమాట. సో ఈక్వేషన్ వచ్చి x² మైనస్ 2x మైనస్ 4y ఈక్వల్ టు -5. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్లైడర్స్ ఉపయోగించి పారాబోలాను మనం దీనికి ఈ డిష్ యాంటెనాకి ఫిట్ చేయాలి. సో చూడండి, అంటే ఈ హెచ్కే మనం మారుస్తే అది ఆటోమేటిక్గా సో హెచ్ని ఇలా కడితే కరెక్ట్గా మనకి ఈ వెర్టెక్స్ ఇక్కడికి వచ్చేలాగా చూడాలన్నమాట. సో చూడండి, సో జాగ్రత్తగా మనం ఇలా మూవ్ చేసి సో కరెక్ట్గా మనకి పారాబోలా ఫిట్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పారాబోలా ఫిట్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ వెర్టెక్స్ మనం చేస్తాం. సో దీనికి ఇక్కడ కొంచెం ఈక్వేషన్ కనబడడం క్లియర్గా, ఇది ఈక్వేషన్ మనకి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇప్పుడు మనం వెర్టెక్స్ వాల్యూ కనుక్కోబోతున్నాం. సో వెర్టెక్స్ ఇక్కడ సో ఫస్ట్ మనం v అని టైప్ చేద్దాం. సో v వెర్టెక్స్. సో కోనిక్ ప్లేస్లో మనకి పారాబోలా. సో ఎంటర్. సో ఇలా మనకి వెర్టెక్స్ వస్తుంది. యూ కెన్ గివ్ కలర్ దిస్. సో రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, and also you can give color this or this one. Okay, so then okay, so vertex ఇచ్చాం. సో నెక్స్ట్ మనం ఫోకస్ కనుక్కోబోతున్నాం. అగైన్ ఇన్పుట్ బార్లోకి వెళ్ళి క్యాపిటల్ F ఫోకస్ FOCUS అనగానే మనకు వస్తుంది కోనిక్. సో ఆ కోనిక్ ప్లేస్లో మనం ఎందుకంటే మన కోనిక్ ఇక్కడ పారాబోలా కాబట్టి PRABOLA. సో అగైన్ ఎంటర్. సో మనకి ఫోకస్ వస్తుంది అనమాట. అగైన్ ఫోకస్ కరెక్ట్గా రిసీవర్ మీదకి వస్తుంది. సో రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, అగైన్ యూ కెన్ గివ్ కలర్ దిస్. సో దిస్ ఆర్ యూ కెన్ గివ్ సమ్ కలర్. ఓకే, సో దెన్ ఇప్పుడు మనం వెర్టెక్స్ తీసుకున్నాం ఫోకస్. ఈ రెండింటి మధ్య మనం ఒక సెగ్మెంట్ కనుక్కోబోతున్నాం. దాన్ని VF అంటాం. సో VF. సో ఒక లైన్ డ్రా చేయాలి. దానికి సెగ్మెంట్. సో సెగ్మెంట్ కమాండ్ ఉపయోగించిన పాయింట్ టు పాయింట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి V, ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చి F, క్యాపిటల్ F, ఎంటర్. సో ఇలా లైన్ వస్తుంది అనమాట. సో VF ఈక్వల్ టు ఇక్కడ రైట్ క్లిక్, అగైన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో యూ కెన్ గివ్ నేమ్ అండ్ వాల్యూ అండ్ ఆల్సో కలర్. సో యూ కెన్ గివ్ కలర్ ఆ లైన్. సో VF ఇచ్చాం మనం. సో నెక్స్ట్ మనం ఇది అయిపోయింది కాబట్టి తర్వాత యాక్సిస్కి వెళ్ళాలి. సో అగైన్ ఇన్పుట్ బార్లోకి వెళ్ళి యాక్సిస్ అని టైప్ చేయండి, యాక్సిస్. సో యాక్సిస్ అన్నది ఏంటంటే లైన్ కమాండ్. సో ఆ లైన్ వచ్చి వెర్టెక్స్ ఫోకస్ గుండా వెళ్తుంది అనమాట. సో లైన్ పాయింట్ టు పాయింట్. సో పాయింట్ వచ్చి మనకి V, సెకండ్ పాయింట్ వచ్చి F. నౌ ఎంటర్. సో ఎంటర్ అనగానే మనకి యాక్సిస్ కూడా వస్తుంది. సో యాక్సిస్ని కూడా మనం రైట్ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ యాక్సిస్ మీద పెట్టి పాయింటర్ని, మౌస్ పాయింటర్ని. సో రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, అండ్ యూ కెన్ గివ్ సమ్ కలర్. దిస్ వన్ విల్ గివ్ గ్రీన్. ఓకే, సో ఇలా వస్తుందన్నమాట. అండ్ ఆల్సో కెన్ గివ్ నేమ్ అండ్ వాల్యూ. నో క్లోజ్ దిస్. సో దిస్ ఈజ్ యాక్సిస్. సో యాక్సిస్ అయిన తర్వాత మనం డైరెక్ట్రిక్స్ కనుక్కుంటాం పారాబోలాకి. సో డైరెక్ట్రిక్స్.
సో డైరెక్ట్రిక్స్ అంటే ఇక్కడ DIRECTRIX కాలమ్ అగైన్ టైప్ డైరెక్ట్రిక్స్. సో డైరెక్ట్రిక్స్ ఇక్కడ కోనిక్ అని వస్తుంది. కోనిక్ ప్లేస్లో మనం మన పారాబోలా కాబట్టి కోనిక్ పారాబోలా అని నేమ్ ఇచ్చాం. సో ఎంటర్. సో ఇది డైరెక్ట్రిక్స్ అనమాట. సో అగైన్ దీని మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. అగైన్ యూ కెన్ గివ్ కలర్ హియర్, some color. Okay, we have given this thick blue. సో ఇలా కలర్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్రిక్స్ అయిన తర్వాత. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే లాటస్ రెక్టమ్ కనుక్కోబోతున్నాం. సో లాటస్ రెక్టమ్కి ఏం చేయాలంటే మనం ఇక్కడ టూల్ బార్లో మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ టూల్కి వెళ్ళాలి. క్లిక్ చేసి ఫస్ట్ ఉంది చూడండి పర్పెండిక్యులర్ లైన్. సో పర్పెండిక్యులర్ లైన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోకస్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఫోకస్ పాయింట్ క్లిక్ చేసి తర్వాత యాక్సిస్ని క్లిక్ చేస్తే మనకి ఇలాగా లాటస్ రెక్టమ్ వస్తుంది. సో అది ఎఫ్ తోటి ఇక్కడ డినోట్ అయింది, స్మాల్ ఎఫ్తో. దాన్ని మనం రీనేమ్ చేస్తాం లాటస్ అని. సో దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ రీనేమ్. సో ఎఫ్ ఉంది ఇక్కడ, ఎఫ్ బదులు మనం లాటస్ ఉన్నాం. సో ఇది లాటస్ రెక్టమ్ అనమాట. సో ఇక్కడ లాటస్ రెక్టమ్ పారాబోలాని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు పాయింట్స్ని కనుక్కోబోతున్నాం. అప్పుడు మనం లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కుంటాం అనమాట. సో దీనికి మనం ఏం చేస్తామంటే అగైన్ ఇక్కడ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ పాయింట్ టూల్లోకి వెళ్ళి మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది కమాండ్ టూల్ బార్ ఉంటుంది. ఆ టూల్ని క్లిక్ చేసి ఇక్కడ మన పారాబోలాని లాటస్ని క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మనం లాటస్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి తర్వాత పారాబోలాని క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఇలాగ సి అండ్ డి. సో ఈ సి దగ్గర అగైన్ రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి యూ కెన్ గివ్ సమ్ కలర్ హియర్. సో సి అండ్ ఆల్సో నేమ్ అండ్ వాల్యూ. సో క్లిక్ ఓకే. సో ఇలా మనకి నేమ్ వాల్యూ వస్తుంది. అలాగే డి దగ్గర కూడా మన రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ వాల్యూ యూ కెన్ గివ్ కలర్ సమ్ కలర్. సో డి అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఈ సిని డిని మనం ఒక లైన్ ద్వారా కలుపుతాం. దానికోసం సిగ్మెంట్ కమాండ్ ఇవ్వాలి. సో దాన్ని ఎల్ఆర్ అంటాం అన్నమాట. క్యాపిటల్ ఎల్ ఆర్ అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో సిగ్మెంట్ కమాండ్ ఇస్తాం. సో సిగ్మెంట్లో పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ సి, ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చి డి. తర్వాత ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి లెంత్ వస్తుంది. యూ కెన్ ఆల్సో కీప్ కలర్ టు దిస్. సో ఇక్కడ రైట్ క్లిక్ పెట్టి పాయింట్ పెట్టి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో యూ కెన్ గివ్ సమ్ కలర్ హియర్, కెన్ గివ్ దిస్ కలర్. సో మనకి ఇలాగా ఎల్ఆర్ వస్తుంది. సో దట్ ఈస్ సిడి అనమాట. సో ఇప్పుడు కనుక్కున్నాం మనం డిస్టెన్స్ ఫ్రమ్ వెర్టెక్స్ నుంచి రిసీవర్ ఎంత డిస్టెన్స్ కూడా కనుక్కున్నాం మనం, అంటే దట్ ఈస్ విఎఫ్. సో ఇవన్నీ తీసుకెళ్ళి మనం అవుట్పుట్లో వేయాలి. సో మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను మీకు. సో హియర్ యూ కెన్ గివ్ అవుట్పుట్ హియర్. సో చూడండి ఇక్కడ మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఇది అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్లో మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాయాల్సి ఉంటుంది. అలాగే వెర్టెక్స్ ఏదైతే వచ్చిందో అది రాస్తాం, ఫోకస్ రాస్తాం. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, డిస్టెన్స్ ఆఫ్ ది రిసీవర్ ఫ్రమ్ ది వెర్టెక్స్. సో ఏదైతే మనకి వి నుంచి ఎఫ్ వరకు ఉందో అది ఇక్కడ రాస్తాం అనమాట. సో ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. సో ఇదంతా మరింత మందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.